పాపం సార్కి వచ్చినన్ని తక్లీఫ్లు చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తుంది. కష్టాలన్నీ లిస్టు రాసిన తీర్ల లైన్ పొంటి ఒకదానెంబడొకటి అన్నీ సార్కే వస్తున్నాయి. అలేబలా ఇచ్చిన వాళ్ళే ఆగం చేసి సార్ను ఒక్కడనే చేసి వెళ్ళిపోతుండ్రన్న ముచ్చట ఇంటుంటేనే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఇక ఈ ముచ్చట చెప్పు నాతో కాదు కానీ చూడ్రి ఎన్ని కష్టాలు జగనన్న నీకు. జగదేక వీరుడు అతినీతిమంతుడైన జగనాలకు ఎన్ని కష్టాలు ఏం కథ. నోచేలు పెడితే కొరకడు, ఖాళీ జాగాలు కనిపిస్తే చాలు అందులో కంపెనీలు ఎట్లా కట్టానో కూడా తెలియని పుణ్యాత్మునికి ఇప్పుడు పుచ్చడు కష్టాలు వచ్చి పడ్డాయి. దైవదూతనే ఇప్పుడు దేగేటోడు లేకుండా అయిందనుకో రాదు. చేయికుర్తోలు మా నాయన ఆశయాలను ఆగం చేసిండ్రు, అడ్రస్ కూడా దొరకనీయకుండా రాజన్న సిద్ధాంతాలను రాళ్ళు రప్పలు కప్పి మరీ బొంద పెట్టిండ్రని కాంగ్రెస్ పార్టీతోని ఇడుపుగాయుధం తీసుకొని ప్యాన్ గుర్తుకు పానం పోసిండు. ఇది ముందుగాల కండెన్సర్ గట్టిగుండే ఆ ప్యాన్ రాష్ట్రం అంతా గట్టి గాడిపిచ్చింది. అంతలోనే చిన్నరాజు జైలు కానకు పోయిండు. ప్యాన్ గాలి ఇంత 1 నెంబర్ మీదకి వచ్చింది. దూరం ఉన్న వాళ్ళ గాలి దాని కింద నిలబడ్డా కూడా ఇప్పుడు గాడిపోస్తలేదట. చీనీ ప్యాన్ పాడుగాను ఉబ్బరిస్తుందని వస్తే ఉత్తదే అయిందని ప్యాన్ గుర్తు మీద ప్రేమ లోటాస్ పాంట్ల ఇసిరేసి అందరు అవతలికి వెళ్ళిపోతున్నారట. తెలంగాణలో అయితే ప్యాన్ బేరింగ్లే ఊడవికి పెట్టిండ్రు. అటు ఆంధ్రాలో కూడా కండెన్సర్ పూరాగా గాలిపోయేటట్టే ఉందట. అంటే జగన్ బాబు కథ మళ్ళా మొదటికొచ్చింది అన్నట్టు. నమ్ముకున్న వాళ్ళు దూరమైనరు, నడిచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయినరు, సోపతి కడదామనుకున్న పువ్వు గుర్తోళ్ళు ఎల్లగొట్టినరు, చెయ్యి గుర్తోళ్ళు పట్టించుకుంటలేరు. ఆఖరికి సిపిఎం పార్టీ ఒకటే జగనాల ఓదార్పు కోసం ఎదురు చూస్తున్నదట. అటో ఇటో జైలు ఉన్నప్పుడే నయముండే సార్ పని. ఈయన గుణగణాలు తెలవక జనం రాజన్న పార్టీ జెండా పట్టుకొని తిరిగినరు. ఈయన ఏమంట బయటకు వచ్చి షర్మిలమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయిందో ఆదివారం సంధి సురువు. ఏడవైనో జగనన్న నీ పార్టీ పని అయిపోయిందంటారేంది అనే కాడికి వచ్చింది పంతనం. ఈయన ఎవ్వారం ఎట్లున్నా కానీ తెలంగాణకు మాత్రం ఓ దిక్కెళ్ళి న్యాయమే చేస్తున్నాడు. నువ్వు ఎవ్వరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు.